హలో అండి, వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసాన్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అయితే కనుక మీరు టొమాటో రసం ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఒకే టేస్ట్ వస్తుంది రసానికి. మరి ఇంకెందుకండి ఆలస్యం, డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టొమాటో రసం కోసం నేను ఇక్కడ చిన్న సైజు టొమాటోని 7 తీసుకున్నానండి. చూసారు కదా, చాలా చిన్న సైజు టొమాటోలు. వీటిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. లేదంటే మీరు చేత్తో మెదుపుకొని గుజ్జు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే టైం లేదంటే కనుక ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. అలాగే రసం పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నారంటే మీకు రసానికి ఘాట్ ఎక్కువైపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు. అలాగే కారం కోసం నేను 2 ఎండుమిర్చిని వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి కాబట్టి మీరు మిర్చి కారాన్ని బట్టి మిరపకాయలు కూడా వేసుకోండి. అయినా రసంలోకి కారం చాలా తక్కువే పడుతుందండి, కాబట్టి కారం అనేది కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ చాయ్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయని కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అలాగే ఫైనల్గా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఇందులోకి ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి. ఎడిటింగ్లో చింతపండు వేసే షార్ట్ మిస్ అయిందండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని గరిటెతో ఈ రసాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి రసాన్ని. చూస్తున్నారు కదండి, రసం అయితే బాగా మరిగిపోతుంది. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని ఇందులోకి వేసుకోవాలండి. ఇలాగా రసం పౌడర్ వేసుకున్న తర్వాత మరొక్క 2 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. ఎందుకంటే మనం వేసుకున్న వెల్లుల్లి, మిరియాలు అన్నీ కూడా పచ్చివే కాబట్టి మరొక్క 2 నిమిషాలు కనుక బాగా మరిగించుకున్నారంటే రసానికి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, మనకి ఇక్కడ రసం అయితే మంచిగా మరిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొత్తిమీరను వేసుకొని మరొక్కసారి గరిటెతో బాగా కలుపుకున్నారంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఒక్కసారి గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం రెడీ అయిపోయింది. ఈ రసంలోకి ముద్దపప్పును కూడా కలుపుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఈ టొమాటో రసంలోకి ఏ ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బంగాళదుంప ముద్దకూర ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.